వెల్కమ్ టు టాప్ 4 at 4 PM. నేను సింధూరా. ఇక రేవంత్ సర్కార్ పాపాలను మూటగట్టుకుంటుంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో అన్ని వర్గాలను ఉసురుపోసుకుంటుంది. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలను ఇలా అందరితో ఆటలాడుకుంటుంది. తాజాగా బనకచెర్లపై చర్చ అంటూ సాకు చూపిస్తూ ఢిల్లీలో తన గురువైన చంద్రబాబుకు తెలంగాణ జలాలను తాకట్టు పెడుతున్నాడు రేవంత్. ఇచ్చంపల్లి, నాగార్జున సాగర్ లింక్ ద్వారా గోదావరి, కావేరీ నదుల సంగమానికి స్కెచ్ వేస్తున్నాడు. అటు బీఆర్ఎస్ హయాంలో టీఎన్జీఓల కోసం కేటాయించిన 142 ఎకరాల భూమిపై రేవంత్ సర్కార్ కన్నేసింది. దీంతో గోపనపల్లికి భారీగా తరలి వచ్చిన ఉద్యోగులు తమ భూములను ఎటమటం చేస్తే ఉగ్గు పాతరేస్తామంటూ ఖతర్నాక్ ధమ్కీ ఇచ్చారు. అటు మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లాలో విత్తనాల కోసం రైతన్న మరోసారి రోడ్డెక్కాడు. కాంగ్రెస్ పాలనలో కష్టాలు మళ్లీ మొదలయ్యాయంటూ నిరసనకు దిగారు. ఇటు తెలంగాణ వ్యాప్తంగా గురుకులాల్లో విద్యార్థుల కష్టాలకు అంతే లేకుండా పోతోంది. తాజాగా వికారాబాద్ జిల్లా సిరిపురం ఎస్సీ బాలుర హాస్టల్లో పురుగుల అన్నం పెడుతున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గురుకులంలో కనీసం వసతులు లేవంటూ రోడ్డెక్కారు విద్యార్థులు. అటు నాగర్ కర్నూలు జిల్లా గురుకులంలోని బాత్రూంలో రక్తపింజర పాము రావడంతో విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ 4 అంశాలపై లోతైన అధ్యయనమే ఇవాల్టి టాప్ 4 న్యూస్. ఇక టాప్ 1 న్యూస్. బనకచెర్ల సాకు, చంద్రబాబుతో రేవంత్ ఒప్పందాల సోకు అనంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 టీఎన్జీఓల భూమిపై కన్ను, కాంగ్రెస్ ను ఉగ్గు పాతరేస్తామంటున్న ఉద్యోగులు, దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 గద్వాల జిల్లాలో రోడ్డెక్కిన రైతులు విత్తనాల కోసం గగ్గోలు పెడుతున్నారు, దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 ఉడకని అన్నం, పురుగుల కూరలు, గురుకులాల్లో తప్పని కష్టాలు అంటూ టాప్ 4 న్యూస్. టాప్ 4 న్యూస్ ఒకసారి చూద్దాం. టాప్ 1 న్యూస్. బనకచెర్ల సాకు, చంద్రబాబుతో రేవంత్ ఒప్పందాల సోకు అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 టీఎన్జీఓల భూమిపై కన్ను, కాంగ్రెస్ ను ఉగ్గు పాతరేస్తామంటున్న ఉద్యోగులు, దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 గద్వాల జిల్లాలో రోడ్డెక్కిన రైతులు విత్తనాల కోసం గగ్గోలు పెడుతున్నారు, దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 ఉడకని అన్నం, పురుగుల కూరగాయలు, దాంతో గురుకులాల్లో తప్పని కష్టాలు అంటూ టాప్ 4 న్యూస్.